బిజినెస్ అన్నాక కాంపిటీషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కామన్ థింగ్. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రిపేర్ అవ్వాలి. అది కామర్స్ బిజినెస్సా, ఇంకొక అగ్రిగేటర్ బిజినెస్సా, సర్వీస్ బేస్డ్ బిజినెస్ అని పక్కన పెట్టేస్తే కాంపిటీషన్ ఎప్పుడూ ఉంటుంది. బట్ ఆ కాంపిటీషన్‌ని బీట్ చేయాలంటే, బీట్ చేయక్కర్లా యాక్చువల్లీ కాంపిటీషన్‌ని సస్టైన్ చేయాలి. సో, అవతల వాడు మనకి బాక్సింగ్‌లో వాడు హిట్ ఇచ్చినప్పుడు మనం అది తీసుకునే పొజిషన్‌లో మనం ఉండాలి. సో, అలా వేరే కాంపిటీషన్ వచ్చినా సరే మనం నిలబడే పొజిషన్‌లో ఉంటేనే ఆ కాంపిటీషన్‌ని బీట్ చేయగలం. సో, మరి ఆ కాంపిటీషన్‌ని బీట్ చేయడానికి వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటంటే, సో, ఇవాళ మనకి అమెజాన్ వాడు లైక్ ప్రొడక్ట్స్ కాపీ చేసి పెడుతున్నాడు అన్నారు కదా! సో, ద ప్రాబ్లమ్ ఈస్ దేర్ అండి. 100% ఉంది. మనం ఒక ప్రొడక్ట్ తీసుకెళ్ళి కొత్త ప్రొడక్ట్ అసలు ఎక్కడా లేదు. ఇండియాలో ఇప్పటిదాకా ప్రొడక్ట్ ఎవడు అమ్మట్లేదు. నేను చైనా నుంచి తెచ్చాను ఆ ప్రొడక్ట్. తీసుకొచ్చి నేను అమెజాన్‌లో అమ్మడం స్టార్ట్ చేయగానే 1000 ప్రొడక్ట్స్ సోల్డ్ అని కనపడగానే టక్ 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 మని మిగిలిన సెల్లర్స్ అందరూ కూడా అదే ప్రొడక్ట్ చైనా నుంచి తెప్పించి అమ్మేస్తారు. సో, అప్పుడు నేనింక అవ్వదు. ఇంక నేను సస్టైన్ అవ్వను నేను. సో, కాంపిటీటర్స్ అందరూ పెట్టేసుకుంటున్నారు కాబట్టి నా మార్కెట్ తగ్గుతుంది. సో, టోటల్‌గా మేబీ 1,00,000 మంది కొనొచ్చు మార్కెట్ సైజ్ ట్యామ్. బట్ ఆ 1,00,000 మందిలో ఇప్పటికి 10,000 మంది కొన్నారు నా దగ్గర. ఇంకా 90,000 మంది ఉన్నారు కొనాల్సినోళ్ళు. కానీ ఆ 90,000 మంది నా దగ్గర కొంటారా? ఇంకో 100 మంది దగ్గర కొనేస్తారు అందరి దగ్గర. సో, స్ప్లిట్ అయిపోతుంది. సో, ఆహ్, మాకు భీమవరంలో ఐయామ్ ఫ్రమ్ భీమవరం. మాకు భీమవరంలో ఒక ఇది ఉంటుందనమాట. ఏదైనా ఒక కొత్త వ్యాపారం పెడితే భీమవరంలో ఒక 6 నెలలు విపరీతంగా ఆదరించేస్తారు. తర్వాత ఆడిని ఎవరు చూడరు. పట్టించుకోరు. అంత ఏకరంగా అండి. సో, ఈ కాన్సెప్ట్ నాకు అక్కడి నుంచి వచ్చింది. మాకు భీమవరంలో అది ఉంది కాబట్టి ఐ కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ అనమాట. సో, 6 నెలలే చేయి వ్యాపారం. నిన్ను 10 ఏళ్ళు చేయమని ఎవరు చెప్పాడు? పెట్టాలి. 6 నెలల్లో నువ్వు మాక్సిమం సేల్స్ చేసేసుకోవాలి. ఇంకో కాంపిటీటర్ ఈ ప్రొడక్ట్ బాగా సేల్ అవుతుంది అని ఐడెంటిఫై చేసి వాళ్ళు దిగి వాళ్ళు స్టార్ట్ చేసే లోపు నువ్వు ఎగ్జిట్ అయిపోయి బయటకొచ్చేయాలి. ఓకే. నౌ కమ్ అప్ విత్ ఎ న్యూ ప్రొడక్ట్. వాడు నెక్స్ట్ 6 మంత్స్ వాడు ఏం చేస్తాడు కాంపిటీటర్? దీన్ని బాగా సేల్స్ అవుతుంది కదా! ఈ మార్కెట్‌లో వాడు ఫైట్ చేస్తూ ఉంటాడు. మీరు ఈలోపు కొత్త ప్రొడక్ట్ రీసెర్చ్ చేసి ఆ ప్రొడక్ట్‌ని దింపాలి. సో, ద సొల్యూషన్ టు బీయింగ్ ఎ గుడ్ సెల్లర్ ఆన్ అమెజాన్ ఈస్ ఆల్వేస్ కమింగ్ అప్ విత్ ఎ న్యూ ప్రొడక్ట్. ఒక హడ్డీలో వచ్చినప్పుడు ఇంకొక ఐడియా అని. సో, యూ హ్యావ్ టు గెట్ ఇంటు చైనా మార్కెట్. ఆర్ మేబీ యూ హ్యావ్ టు గెట్ ఇంటు మనకి లైక్ మోడీ గారు మనకి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేశారు కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ వేరిన్ యూ కెన్ టేక్ అన్ ఐడియా ఫ్రమ్ చైనా మార్కెట్.